జై మీడియాకి స్వాగతం. సెప్టెంబర్ 2024 నెల మేషరాశి ఫలాలు. ఈ మాసంలో ప్రయాణాలందు ఆటంకాలు ఎదురగును. ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన, వస్తు, వాహన, గృహ లాభ సూచనలు ఉన్నాయి. శత్రు రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుక్రునికి జపదానాదులు చేయాలి. దైవ సంబంధ కార్యాలందు పాల్గొంటారు. సంతాన సౌఖ్యం కలుగును. ఈ మాసంలో అంతగా అనుకూల ఫలితాలు ఏర్పడవు. మీ తప్పు లేకుండానే గౌరవహాని ఎదురగుతుంది. వడ్డీ వ్యాపారం చేయు వారికి ఆకస్మిక నష్టములు ఎదురగును. తలపెట్టిన నూతన కార్యములందు విజయం అంత త్వరగా లభించదు. విద్యార్జన చేయువారికి, విదేశీ స్థిర నివాస ప్రయత్నాలు చేయువారికి ఈ మాసంలో ఆటంకాలు ఎదురగును. ద్వితీయ మరియు తృతీయ వారంలలో కారణరహితంగా గొడవలు, కలహములు ఎదురగును. జీవిత భాగస్వామి సంబంధికులతో తగాదాలు ఇబ్బంది పెడతాయి. 4వ వారం వివాహ ప్రయత్నములకు మాత్రం శుభం. మొత్తం మీద ఈ మాసంలో ఆశించిన ధనం చేతికి అందదు. ఈ మాసంలో 7, 9, 13 తేదీలు అనుకూలమైనవి కాదు. వృషభ రాశి ఫలాలు. ఈ మాసంలో విందులు, వినోదాలలో పాల్గొంటారు. పీఠాధిపతులను, పెద్దవారిని కలుసుకొంటారు. నూతన వస్త్రప్రాప్తి, విలువైన వస్తువులను కొంటారు. సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. పెద్దల అనుగ్రహంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య అవగాహన బాగుండి సుఖమైన జీవితం లభించును. ఈ మాసంలో కూడా గత మాసంలో వలె శుభ ఫలితాలు కొనసాగును. తలపెట్టిన నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చును. ఇష్టదైవ సందర్శన భాగ్యం లభిస్తుంది. కుటుంబంలోని స్త్రీ సనాతనం వలన వ్యయం ఎదురవును. ప్రభుత్వ ఉద్యోగ జీవనంలో వారికి ఆశించిన అనుకూల మార్పులు లభిస్తాయి. ఈ మాసంలో 7, 9, 16 తేదీలు వ్యాపార రంగంలోని వారికి మంచిది. యువకులకు చివరి వారంలో దారితప్పే ఆలోచనలతో మనఃశాంతి లోపించును. జీవిత భాగస్వామితో అపార్థాలు ఏర్పడును. మిథున రాశి ఫలాలు. ఈ మాసంలో అనుకూల గ్రహ సంచారం వల్ల ఆనందంగా, ఉత్సాహంగా జీవనం గడుచును. ప్రశాంత వాతావరణం ఉంటుంది. దైవదర్శనములు, ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొనుట, ప్రయాణ సౌఖ్యం, కుటుంబంలో సఖ్యత, నూతన వస్తు ప్రాప్తి, స్త్రీ సౌఖ్యం, నూతన పరిచయాలు లాభించును. కుటుంబ పరిస్థితులు అనుకూలం. వృత్తిలో ఒత్తిడి, అధికారులతో సమస్యలు ఉంటాయి. సంతాన సౌఖ్యం, గృహ, వస్తు వాహన లాభం. బంధువులతో ఇబ్బందులు కలుగుతాయి. రుద్రాభిషేకం, శివకుటుంబ ఆరాధన మంచిది. ఆర్ద్ర నక్షత్రం వారు కొంచెం ఇబ్బందికి గురవుతారు. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్త పడాలి. పెద్దల ఆరోగ్యం ఇబ్బందికరం అవుతుంది. విదేశీ స్థిరాస్తి ప్రయత్నాలలో మోసపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైన లావాదేవీలను గోప్యంగా ఉంచడం మంచిది. ఈ మాసంలో గృహ సంబంధమైన సంతోషాలు పొందుతారు. జీవిత భాగస్వామి వర్గం వారి వలన తోడ్పాటు లభించి లాభములు పొందుతారు. ద్వితీయ వారంలో అనవసరమైన పనులకు ధనం వృధా చేస్తారు. తోటి ఉద్యోగులతో అభిప్రాయ భేదాలు ఎదురవుతాయి. తృతీయ వారంలో సామాన్య ఫలితాలు ఎదురవుతాయి. చతుర్థ వారం నుండి ఉద్యోగ జీవనంలోని వారి స్థానచలనము కొరకు చేయు పనులు లాభించును. కోరుకున్న విధంగా నూతన వాహన సౌఖ్యం ఏర్పరుచుకోనగలుగుతారు. సంతాన సంబంధ శుభవార్త లభిస్తుంది. ఈ మాసంలో 1, 8, 20, 22 తేదీలు మంచివి కావు. కర్కాటక రాశి ఫలాలు. ఈ మాసంలో మనోధైర్యంతో సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులను ప్రభావితం చేస్తారు. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అనుకూలత తక్కువ.
షేర్ వ్యాపారులు రాబోవు 6 మాసాలు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య, ఆర్థిక, రుణ వ్యవహారాలలో రాబోవు 6 మాసాలు ప్రతికూల స్థితి. శని, కుజ గ్రహముల శాంతి చేయించండి. ఈ మాసంలో భూ లేదా గృహ సంబంధమైన విక్రయాదుల వలన ధన ప్రాప్తి లభిస్తుంది. సువర్ణ సంబంధమైన పెట్టుబడులు లాభములు ఏర్పరచును. కుటుంబ జీవనంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ధనాదాయం బాగుంటుంది. ఆశించిన రంగంలో విద్యార్థులకు గుర్తింపు మరియు విజయం లభిస్తాయి. మాస మధ్యమంలో ధర్మ కార్య సంబంధమైన పనులకు వ్యయం చేస్తారు. ఇష్ట దైవ సందర్శన భాగ్యం లభిస్తుంది. మిత్రుల సహకారంతో పనులు పూర్తి చేయగలుగుతారు. నూతన పెట్టుబడులు పెట్టుటకు ఈ మాసం మంచి సమయం. అవివాహితులకు కూడా ఈ మాసంలో వివాహ సంబంధమైన శుభ ఫలితాలు ఉన్నవి. సింహరాశి ఫలాలు. ఈ మాసంలో ఆర్థిక లాభాలు, వాటికి తగిన ఖర్చులు ఉంటాయి. ఉన్నత పదవులు చేపడతారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఉత్సాహం కోల్పోకుండా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తుంది. 13వ తేదీ వరకు పుబ్బ నక్షత్రం వారికి పనులు ఇబ్బందికరం కాగలవు. షేర్ వ్యాపారులు మంచి తెలివి, ధైర్యం ప్రదర్శించి కాలం అనుకూలం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. సకాలానికి రుణాలు అందుతాయి. ఈ మాసంలో ఆశించిన రుణాలు లభిస్తాయి. శరీర ఆరోగ్యం సహకరించును. 10వ తేదీ వరకు తలపెట్టిన ప్రయత్నములు అతి కష్టం మీద విజయమగును. 14వ తేదీ నుండి 19వ తేదీ వరకు వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం. కొన్ని సమస్యలకు మధ్యవర్తిత్వం ఫలించును. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉండును. గృహ సంతోషములు మధ్యమం. ఈ మాసంలో 7, 25, 30 తేదీలు అనుకూలమైనవి కావు. 5, 6 తేదీలలో వివాహ ప్రయత్నములకు అనుకూలం. కళత్ర సౌఖ్యత అనుభవిస్తారు. మొత్తం మీద ధనాదాయం బాగుండును. కన్యా రాశి ఫలాలు. ఈ మాసంలో పనులన్నీ శరవేగంగా పూర్తవుతాయి. ఆర్థికంగా లోటు ఉండదు. ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్ర సహకారం లభిస్తుంది. నిత్యం ధ్యానం చేయటం మంచిది. 13వ తేదీ నుంచి ఉత్తర నక్షత్రం వారికి చికాకులు పెరుగుతాయి. చిత్త నక్షత్రం వారికి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కాలం ప్రారంభమైంది. విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు పొందుతారు. షేర్ వ్యాపారులకు అనుకూలం. ఈ మాసంలో కూడా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ధనాదాయం పెరుగును. కుటుంబంలో సంతోషకర సమయం ఏర్పడుతుంది. పిన్న వయస్సు వారికి కెరీర్ పరంగా ఆశించిన వృద్ధి లభిస్తుంది. విదేశీ ప్రయత్నాలు కూడా ఆటంకాలు తొలగి విజయవంతం అవుతాయి. కళత్ర వర్గం వారితో వైరములు తొలగుతాయి. గౌరవ మర్యాదలు సంఘపరంగా పెరుగును. ఈ మాసంలో 5, 7, 12, 27 తేదీలు అనుకూలమైనవి కావు. తులారాశి ఫలాలు. ఈ మాసంలో దైవదర్శనం చేసుకుంటారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. చిత్త నక్షత్రం వారు తెలివిగా సమస్యలను అధిగమిస్తారు. పిల్లల వలన చికాకులు ఉంటాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు కాలం ప్రతికూలం. విదేశీ ప్రయత్నాలలో అవరోధాలు ఎక్కువ. ఈ మాసంలో వ్యాపారాదులలో జయం ఎదురగును. ఆశించిన ధన ప్రాప్తి లభిస్తుంది. ఉద్యోగ జీవనంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి పనులు చేయు వారికి ఆశించిన ధనలాభములు లభిస్తాయి. ద్వితీయ వారం సామాన్య ఫలితాలు ఏర్పరుస్తాయి. తృతీయ వారంలో కుటుంబంలో మానసిక అశాంతి నెలకొంటుంది. జీవిత భాగస్వామితో ప్రతికూలత ప్రారంభం అవుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యములకు ధనవ్యయం చేయవలసి వస్తుంది. చివరి వారం బాగుండును. ముఖ్యంగా దూరప్రాంత లేదా విదేశీ నివాస ప్రయత్నములు ఫలించును. ఈ మాసంలో బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించుట మేలు. ఈ మాసంలో ప్రథమ మరియు చతుర్థ వారములు మంచివి. వృశ్చిక రాశి ఫలాలు. ఈ మాసంలో రాజకీయవేత్తలకు అనుకూలం.
ఉన్నత పదవులు దక్కుతాయి. వ్యాపార లబ్ధి, బదిలీలు అనుకూలం, ప్రయాణ లాభం, కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. శుభపరిణామాలు కనిపిస్తాయి. కుజశాంతి మంచిది. రాబోవు 6 మాసాలు ఆరోగ్య, రుణ విషయాలలో జాగ్రత్త వహించాలి. ఆదాయ వ్యయాలు ఇబ్బందికరం అవుతుంటాయి. విదేశీ ప్రయత్నాలు, షేర్ వ్యాపారాలు ఇబ్బందికరం కావచ్చు. ఈ మాసం ప్రారంభంలో అతిగా నమ్మిన వ్యక్తుల వలన నమ్మకద్రోహం, ధన వ్యయం ఎదుర్కొంటారు. 13వ తేదీ తదుపరి లాభకరమైన పరిస్థితి మొదలగును. గత 2 నెలలలో ఎదుర్కొన్న చికాకులు క్రమేపీ తొలగును. నిలిచిన వ్యాపార వృత్తులు తిరిగి ప్రారంభమగును. వివాహ సంబంధ ప్రయత్నాలు, నూతన గృహం కొరకు చేయు ప్రయత్నములు ఫలించును. స్త్రీ సంబంధ విషయాలలో అనుకూలత ఏర్పడును. చివరి వారంలో నూతన ఆదాయ మార్గములు లభించును. పితృవర్గం వారి నుండి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సహకారం లభించును. ధనుస్సు రాశి ఫలాలు. ఈ మాసంలో ఉద్యోగంలో సమస్యలు కొలిక్కి వస్తాయి. అధికార యోగం, ప్రతిభకు తగిన పురస్కారాలు లభిస్తాయి. వ్యాపార లబ్ధి, కుటుంబ సమస్యలకు పెద్దల సలహాలతో పరిష్కారం లభిస్తుంది. రాబోవు 6 నెలలు ఆర్థిక, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అధికంగా పాటించాలి. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. ఈ మాసంలో శరీర ఆరోగ్యం బాగుండును. ఉల్లాసంగా బంధువులతో, మిత్రులతో చేరికలలో పాల్గొంటారు. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర స్నేహితులతో కలయిక మానసికంగా ఉల్లాసము కలుగచేస్తుంది. జీవిత భాగస్వామితో పరుష వాక్కులు మాట్లాడట వలన దీర్ఘకాలం పాటు సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి. వృత్తి వ్యాపారములు అనుకూలంగానే కొనసాగును. మాసాంతంలో పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు. నిల్వ ధనమును తిరిగి ఏర్పరచుకోనగలుగుతారు. ఈ మాసంలో 8, 16, 24 మరియు 30 తేదీలు అనుకూలమైనవి కావు. మకర రాశి ఫలాలు. ఈ మాసంలో అనేక శుభాలు జరుగుతాయి. వ్యాపార లబ్ధి, వృత్తిలో ఆటంకాలను అధిగమిస్తారు. స్థిరాస్తి, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. భూవాహన కొనుగోలుకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. గురువులను సందర్శిస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఈ మాసంలో ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కుటుంబ చికాకులు కొనసాగును. సొంత మనుష్యుల నిరాదరణ బాధించును. దూర ప్రాంత స్థిర నివాస ప్రయత్నాలు కష్టం మీద ఫలించును. 12, 13 తేదీలలో శరీరమునకు అలసట అధికం అవుతుంది. 20 నుండి 25వ తేదీ మధ్య ఉద్యోగ జీవనలో లక్ష్య సాధన కొరకు ఒత్తిడి అధికం అవుతుంది. కార్య విఘ్నతలు ఎదురుగును. ఆలోచనలు రాణించవు. కుంభరాశి ఫలాలు. ఈ మాసంలో కొంత ఒదిగి ఉండటం మేలు. ఖర్చులు నియంత్రించుకోవాలి. శివ సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. షేర్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు, రైతులకు అనుకూలత లేదు. రుణ, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ మాసం వృత్తి, ఉద్యోగ, వ్యాపారముల వారికి సామాన్య ఫలితాలు ఏర్పరచును. స్త్రీ సంబంధమైన ధన వ్యయం ఎదురగును. భూ సంబంధ విషయాలలో క్రయ విక్రయాల వలన నష్టం ఎదుర్కొందురు. సంతానలేమి దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలించును. ఆదాయం గత మాసముల కన్నా మెరుగ్గా ఉండును. ద్వితీయ వారంలో విలువైన సమాచారం లభించును. కుటుంబ వాతావరణంలో ఆనందకర సంఘటనలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహించవలెను. ప్రయాణములు సఫలమగును. కొత్త ప్రణాళికలు రచించుటకు ఈ మాసం సరైన సమయం. మీనరాశి ఫలాలు. ఈ మాసంలో కూడా మిశ్రమ ఫలితాలే. ఆదాయంకు లోటుండదు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. నూతన వాహన కొనుగోలు ఆలోచనలు విరమించండి. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. పనులు చివరి నిమిషంలో సాధిస్తారు.
భార్యతో చిన్న చిన్న గొడవలు, సౌఖ్యం తక్కువగా ఉండును. సోదర విరోధాలు తప్పవు. ఒక్కోసారి శారీరక బాధలు తప్పవు. నూతన పరిచయాలు ఏర్పడును. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ఆరోగ్య సమస్యలు కొద్దిగా చికాకులను కలుగచేయును. ఉద్యోగ వ్యాపార వ్యవహారాదులు సామాన్యంగా కొనసాగును. నిత్య జీవనంలో శ్రమ అధికంగా ఏర్పడును. అయినా గృహ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయగలరు. ప్రమోషన్లు ఆశించువారికి ఆశాభంగములు. ఈ మాసంలో 6, 10, 13, 14, 20, 27 తేదీలు అనుకూలమైనవి కావు. ముఖ్యంగా ఈ తేదీలందు ప్రయాణాలు చేయకుండా ఉండుట మంచిది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.